రోజ్ 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 రోజా. కళ కళ ఏంటిదిలే, చచ్చిపోయిందిగా, ఎందుకు వస్తుంది, రాదు. హాయ్ డార్లింగ్, బ్యూటిఫుల్ రోజెస్ నా కోసమా? అవును, నీకోసమే. ఏంటి అలా చూస్తున్నావు? ఆశ్చర్యమా, భయమా? ఇల్లు బాగా డెకరేట్ చేసావు, బాడీ లాంగ్వేజ్ మార్చేసావు, నా ఫొటోస్ అన్నీ తీసేసావు. అంటే ఫొటోస్ చూస్తుంటే నువ్వు గుర్తుకొస్తున్నావని, అందుకే. ఒళ్ళంతా దుమ్ముగా ఉంది, స్నానం చేసొస్తా. I'll be right back. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. చంటి आप जिस नंबर को कॉल कर रहे हैं ఎక్కడున్నావు బే? హలో, ఏంటి అలా చూస్తున్నావు? చూపు తిప్పుకోలేకపోతున్నావా? అంటే అది అసలు ఎలా వచ్చో, చచ్చిపోయావు కదా, ఎందుకు వచ్చో? నువ్వంతా ప్రేమగా నీ ప్రేమని చెప్పాక నీకోసం తిరిగి రాకుండా ఎలా ఉంటాను? కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామన్నావు కదా, ఐఎమ్ రెడీ. అంటే లెట్స్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. వచ్చేసాయి, ఎక్కడికో వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా నేను తీసుకుని వెళ్తానుగా. సరే, మా అమ్మ ఎక్కడా? పోయింది. నువ్వు వెళ్ళిపోగానే మీ అమ్మ కూడా ఎటో వెళ్ళిపోయింది. సరే, మరి ఎప్పుడు బయలుదేరదాం? నేను రాను, నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది. తనకు నయమైపోయాక వెళ్ళిపోదాం. ఓ అలాగా, అయితే 7 days తీసుకో. 7th day, మై మోస్ట్ ఫేవరెట్ ఈస్టర్ డే. ఆ రోజు నువ్వు కోరుకున్నట్టు మన మొదటి రాత్రి, మనకి ఈ ప్రపంచంలో చివరి రాత్రి. ఓకే ఓకే, అలాగే. కానీ ఆ రోజు వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి, నాతో ఉండాలి. నేను కాల్ చేస్తే ఆన్సర్ చేయాలి, మెసేజ్ చేయగానే నా ముందుండాలి. లేదంటే మా ఆయన బంగారం. అసలే అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవలే, నాకు తెలుసు. అదేంటి అంత దూరంగా ఉన్నావు? దగ్గరికి రా. రావా? ఓకే, కిస్ మీ.
రే చంటి ఎక్కడ బే? స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నాను బావా. జోక్ చేయకు బే, కరెక్ట్గా చెప్పు. చిపో. నువ్వెక్కడా? నీ ఆఫీస్లో ఉన్నా బే. అవునా? అయితే ఎక్కడే ఉండు, ఓ గంట సేపు నీ ఫ్లాట్ వాడుకొని వచ్చేస్తా. రే నేను అర్జెంట్ కలవాలరా. అలాగా? అయితే ఓ పని చేయి, నువ్వు కూడా అర్జెంట్గా ఫ్లాట్కి వచ్చి పని అయిపోగానే శుభ్రంగా పెగ్గేసుకొని డింగి. రే రే సీరియస్ గా చెప్తున్నాను, ఫ్లాట్కి వెళ్ళొద్దు, అంత సేఫ్ కాదు. ఈ టైంలో నీ ఫ్లాట్ కంటే సేఫెస్ట్ ప్లేస్ ఇంకేముంటుంది బావా? బావా చెప్పేది నువ్వు వద్దురా. డోంట్ టాక్. అయినా నీ పర్మిషన్ ఎవరికి కావాలరా? నీ ఫ్లాట్ కేసు ఎక్కడ ఉంటే నా బాగా తెలుసు. నోరు మూసుకొని ఫోన్ పెట్టి. రే లోపల చనిపోయిన నా భార్య ఉందిరా. ఆ? అది తిరిగి వచ్చిందిరా. అవునా? మరి ఇంకే శుభ్రంగా క్యాబ్ బుక్ చేస్తాను. ఓ హోటల్ రూమ్కి వెళ్ళేసి ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకోండి. రే 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 నా మాట వినరా, అది పోతావురా. పాంచు భూతాలు ఎదురైనా సరే మూడొచ్చిందంటే ఎవడి మాట వీరడి చట్టికాడు. బావా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో, కానీ లోపలికి మాత్రం వెళ్ళొద్దురా. ఫోన్ పెట్. ఇప్పుడే ఎందుకే, లోపలికి వెళ్ళిన తర్వాత. ఎందుకీ డ్రెస్? రోజుకో గోపిక పూటకో గోదారి, ఇదన్నమాట మన లైఫ్ స్టైల్. అంటే పబ్లిక్ లో మన ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు కదా, అందుకనమాట. సేఫ్టీ చిలిపి. నాటి. ఈ జీవితంలో ఫిగర్ లేదని నేను ఫిగర్ తెచ్చుకుంటే ఓర్చుకోలేడు. క్రుళ్ళు యాదవకి. లైట్లు వేయచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇల్లు గురించి నీకు తెలీదు. స్విచ్ బోర్డు మీద వేలు పెట్టామంటే డైరెక్ట్ గా పోవడమే. అదేంటి? దానికి పెద్ద కథ ఉందిరే. బెడ్రూమ్ లోకి పోదా? బెడ్ అంటే కింద బెడ్రూమ్ పెద్ద బాగుండవు, పైన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, భారీ సెటప్, అదిరిపోద్ది మ్యాటర్. పద ఎక్కు. ఉనే నాకంటే ఎక్కువ తొందర నీకు. ఎవరి అరేంజ్మెంట్స్ అనుకుంటాయి. ఇక్కడే ఉండు. నైట్ నైట్. ఓహో అమ్మని, నువ్వు మామూలుడివి కాదురా. లోపల కత్తిలాంటి ఫిగర్ని పెట్టుకొని నా పెళ్ళం వచ్చింది, వాళ్ళ బాబు వచ్చాడు, వాళ్ళ అమ్మ వచ్చింది అన్నీ అతవ స్టోరీలు నీది. అబ్బాయిడప్పు కత్తి ఫిగరు, ఖతర్నాక్ ఫిగరు, కత్తి ఫిగరు, ఖతర్నాక్ ఫిగరే. చిన్నదో వైపు పెద్దదో వైపు చెయ్యేసి చెంగుమంటి కర్ర. చెప్తా. అయ్యో ఏమైందో చెప్పు. నూరు ముసుకొని పద. చెప్పొచ్చు. ఎవతది? ఏయ్ ఎవతవే నువ్వు? అప్పటికి నేను చెప్తా ఉన్నా. ఏయ్ రా. ఎందుకులేండి సిస్టర్, ఇక్కడ బానే ఉంది సిస్టర్ మాట్లాడుకోవడానికి. Who are you? బిజినెస్ మ్యాన్ సిస్టర్. మీ ఆయన ఫ్రెండ్ సిస్టర్. ఏం చేస్తుంటావు? స్వర్గానికి దారి చూపిస్తుంటా. మాది హెవెన్ ట్రావెల్ సిస్టర్, మల్టీనేషనల్ కంపెనీ. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారే వీళ్ళందరినీ స్వర్గానికి పంపిస్తుంటా. ఓ మీ ఈవెంట్ కూడా నేనే చేశాను. మీకు విషయం తెలుసా? మీకు 35% డిస్కౌంట్ కూడా ఇచ్చాను. ఎలా వచ్చారు? నన్ను పూడ్చింది నువ్వేనా? అంటే మీరు తిరిగి వస్తారని తెలియక. కావాలంటే డబ్బులు వాపస్ ఇచ్చేస్తాను సిస్టర్. అప్పటికి వాడు సులువు పెట్టమని చెప్పా, కొబ్బరిగా ఉంటాడు. అలా చూడకండి సిస్టర్, భయం వేస్తుంది. తేజ, రే తేజ, తేజ రే, తలుపు తీయరా. రే తేజబా, అరే తేజబా. హలో అండి, తేజ ఉన్నారా? నో. అంటే నన్ను ఎందుకు రమ్మని
ఇదేని మొహమ్మద్ తడిపేసింది. నన్ను రమ్మన్నాడు. అరే నీ కత్తి తీసుకొచ్చా, తలుపు దీని సంగతి చెప్తా. ఏమండే ఏమండే శృతి గారు, కొంచెం తలుపు తీయండి మేడం. ఏమండి అని చెప్పే, అది చెప్పేది పూర్తిగా వినరా మీరు? డివిడీలు ఇస్తా అన్నాడు. కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అంటే డివిడీలు బాగా పాతవండి. ఒకసారి లోపలికి వెళ్తే ఏమైనా ఎత్తుకునే ఛాన్స్. అమ్మాయిలే అనుకున్నా, సినిమాలు కూడా చూస్తావా? అంటే కలికాలం కదండి, ఏదో అలా కలిసి వచ్చేసింది. అయినా నీకు తేజాకు ఏంటి ఫ్రెండ్షిప్? దరిద్రంగా. అంటే స్నేహం గుడ్డిది కదండి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేమే. రండి సిస్టర్ రండి, డివిడీ పెడతా ఉండండి. అది చెక్ చేసుకోవాలి. అంటే పోయినసారి నేను అడిగినప్పుడు ఈవిల్ డెడ్ అడిగితే శంకరాభరణం వచ్చింది, కామెడీ సినిమా. అందుకే ఒకసారి చెక్ చేసుకుంటా. ఒక్క నిమిషమే. దొరికేసింది, పెట్టేశాను. అమ్మయ్యా. ఈ బాగుంది కదా. బాగా ఇన్వాల్వ్ అయినట్టుంది. ఇప్పుడు నరికితే దెబ్బకి తలకాయ తెగాల్సింది. సార్ సార్ అది మళ్ళీ వచ్చింది సార్. నో 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 చూడు మిస్ జాంబీ, ఈ ప్రపంచంలో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ యు నో. వదులు వదులు ప్లీజ్ ప్లీజ్ వదిలిపెట్ట. కొంచెం ఈ అమ్మ కడుపాడు వదిలి, కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడతావు. కొంచెం అర్థం చేసుకో, వదులు. నువ్వెవరా గోతంలో? మీరేంటి సార్ ఇక్కడ? నేను జాంబీని చంపడానికి వచ్చాను. ఓహో, మరి నువ్వు? నేను జాంబీని చంపడానికి వచ్చాను. సిస్టర్ వాడికి నాకు సంబంధం లేదు, నాకు 2 minutes అయిపోయింది సిస్టర్, పారిపోతా. పారిపోయి ఏం చేస్తావు? ఈ ఇంట్లో సాంబీ ఉందని బయట వాళ్ళందరినీ తీసుకొని వస్తావు, అంతేగా? మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. లోపలికి వచ్చి బయటికి పోవద్దు, అంతే కదా? సరే కానివ్వండి. ఇంకో పక్కన గడొచ్చిండు. నమస్కారం అమ్మా, బాగున్నారా? తేజ గారు, నాకు మళ్ళీ మీ కార్ కీస్ కావాలండి. ప్రతిసారి నువ్వు కరెక్ట్ టైంకి వస్తావరా? దా మాడుకుందాం దా. అవును, ఇప్పుడు చచ్చిపోయింది కదా, ఎలా బతుకొచ్చింది? మొన్న వాచ్మెన్ పిచ్చెక్కింది, దాన్ని చూసారా? అవునా? అంటే ఇప్పుడు దెయ్యమా? జాంబీ. జాంబీనా? అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మా పరిస్థితే మాకు తెలీదు. రేయ్ దాంతో మీటింగ్ లెటర్ లాగి రెండు బేక్క. శృతి, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. ముందు ఆడ సంగతి చూడు, తర్వాత మన లెక్కలు మనం చూసుకుందాం. ఫస్ట్ మీరిద్దరు, దాని తర్వాతే ఎవరైనా. చంటనా చంటన్, అరే భలే ఉన్నావే. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. స్మైల్ ప్లీజ్. ఒక్కడే తక్కువ. స్మైల్ అమ్మా. నువ్వేంట్రా ఇక్కడ? నీకోసమే వచ్చా అన్న. స్మైల్ ప్లీజ్. చూస్తారేంట్రా? కట్టిప్పండి. నువ్వు బతికి ఉన్నావా? ఏసేయండి సార్, దాని తల పగిలిపోవాలి, బుర్ర పేలిపోవాలి. నెక్స్ట్ మినిట్ లో హెడ్ ఉండదు అంతే. కాల్చండి సార్, బాడీ ముక్కలు ముక్కలు అయిపోవాలి. ముక్కలేరుకోవడానికి ప్రొక్లైనర్ రావాలి. సార్ త్వరగా కాల్చండి సార్. సార్ ఇదే తనకి లాస్ట్ లైఫ్. కన్ను బేలేదేంటి? ఇటు ఏం చెప్తాను. ఏ జాంబీ
ఏ ఇటు ఏంట్రా జాగ్రత్తగా కాల్చు. కాల్చన్నా కాల్చు కాల్చు టార్చ్ చేస్తే దొరికిపోతాం, అది టార్చ్ పెడుతుంది. ఆ. నేనే. ఈ చీకట్లో ఏది కనపడి చావట్లేదు. మీకు కనిపిస్తే ఇంటి కనిపించకపోతే ఏంటి సార్, మూసుకున్నాం వెనకరండి. ఇయాలనే నీకు ఆకరాత్రి, ఇది గుర్తుంచుకో. కొంచెం తలుపు తెరిచి ఉంచాల్సింది, పారిపోవడానికి ఈజీగా ఉండేది. హే, అదే నీకు అవసరం. కీ అయినా పెట్టుకోవాల్సింది. అదేంద్రా బాయ్, వై ఆర్ పీపుల్ స్టాండింగ్ బిహైండ్ హర్? ఆ విషయం గుర్తుపెట్టుకో, తర్వాత నీకే అర్థం అవుతుంది. భయపడకుండా బాయ్. ఎందుకు భయపడుతున్నారు మై సన్? నేను వచ్చేసానుగా ఫాదర్ డికోజా, పట్టుకోండి. ఆవిడ్ని పట్టుకోవడం అంటే తాళం విసిరేసినంత ఈజీ కాదు. మీరెవరూ భయపడకండి, నన్ను ఫాలో అవ్వండి అంతే. ఏంటి సార్ ఇది? ఇలా కొట్టుకుంటే ధైర్యం వస్తుంది. కొట్టండి. ఇలా కొట్టుకుంటే ధైర్యం ఎలా వస్తుంది? ఆ విషయం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. అయ్యో, అరే పట్టుకోమంటే మీరేం తమాషా చేస్తుర్రా? అరే ఈ సప్పట్లేదురా. అయినా భయపడద్దు, కొట్టండి. నువ్వు చావలో బతికే ఉన్నావు. బతికి ఉన్నాను సార్, ధైర్యం కాపాడింది. కొట్టు. చూసావా, పేలను గన్ను తెచ్చినందువల్ల ఎంత ఉపయోగం. పట్టుకోండి మై సన్. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. జాగ్రత్త. అది కొరికినా కొరుకుతుంది. కూర్చోండి రా. కొరికినా కట్టేరు. తోడేయండి. పట్టుకోండి గట్టిగా. నోరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. కట్టేరు మై సన్. గట్టిగా కట్టండి. కంగ్రాచులేషన్ సార్, మీరు తెచ్చిన కానీ పేర్లే. ఎందుకు పేర్లేదంటారు? ఆ విషయం గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. కట్టేయండి. ఎన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి సార్? ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. మీకు తెలియదు ఫాదర్, ఆమెకి నాకు పెద్దగా గొడవలు ఏం లేవు సార్, అయినా కుక్కను కొట్టాడు కొడుతుంది. మై సన్, ఫాదర్ డికోస్ట్ అని చెప్తున్నాను, నీకేం భయం లేదు. వెళ్ళు. అంటే కట్టేరు. వెళ్ళు. త్వరగా స్టార్ట్ చేయండి ఫాదర్. మై సన్, ఈ క్లాస్ ఆ పాప మెళ్ళో వెయ్యి. మీరే ఇచ్చుక ఫాదర్. రే దాని నోటితో జాగ్రత్త, కలుసుద్ది. Credo in Deum, Patrem omnipotentem, Creatorem caeli et terrae, et in Iesum Christum filium eius unicum, Dominum nostrum, qui conceptus est Spiritus Sancto, natus ex Maria Virgine, passus sub Pontio Pilato, descendit ad interos, tertiae resurrexit a mortuis, ascendit ad exterum Dei Patris omnipotenti, tertiae resurrexit a mortuis, exudes filii ebe, ad Jesus eram, genesis sedentes, in aqua prima ero advocata nostra, ilos tuos misericordes oculos, al nos conversi, cum fructum ventris tui, nos o clemens opies crucis reali, ilos tuos misericordes oculos, et Spiritus Sancti. Amen. నేను పోతారా భయ్? అదే మీరు ఉండండి సార్. ఫాదర్, ఎక్కడికండి వెళ్ళేది? అరే బుక్ అయిపోయింది బా. బుక్ అయిపోయిందా? వచ్చడం పోవడం ఉంటే నేను ఎప్పుడో ఉడాయించేవాడిని. మరి ముక్క ఫస్ట్ అయిపోతే రాకపోతుండేగా. అంత పీకుతానంటే జాంబీ లేచిండ్రు, పారిపోండ్రు.
ఏందిరా తీరా ఓ మై బయట గాడ్ వాట్ మై సన్ సన్ను లేదు మూను లేదు పెద్ద పీక వాళ్ళాక లాక్ చేసి తాళం పడేస్తే ఇప్పుడు చూడు ఏమైందో. బుక్కు మొత్తం చదివితే వర్కౌట్ అవుతుంది అనుకున్నా మై సన్. నువ్వు చేసిన మిస్టేక్ ఏమిటంటే ఈ బైబిల్ ని క్రాస్ ని 45 degrees లో పెట్టి చదివితే వర్కౌట్ అయ్యేది. 40 degrees లో చదివాను మై సన్. ఆ 5 degrees లోనే ఫెయిల్ అయ్యావు. ఇప్పటికైనా నన్ను ఫాలో బతికిపోతావు. అన్నా స్మైల్ ఇప్పుడు అవసరమా? వద్దా? ఈ వాడేమో బుక్ చదువుతా నుంచి మనల్ని బుక్ చేసి తెచ్చాడు. ఆ కీస్ ఎక్కడ తెచ్చాయి ఎత్తి చావరా. ఎత్తో, దొరికావా చచ్చావే. జామిదయ్యమ్మా ఇంత భయపెట్టిస్తున్నామే. అమ్మో నేను ఈ ఆట ఆడా మా ఊరికి వెళ్ళిపోతా. నేను మీకు దండం పెడతానే, ఇంకోసారి నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. చూడు మిస్ జాంబే, ఈ హడావుడిలో చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు. ఈ కోపం ఇప్పటిది కాదు, ఎప్పటిదో, ఎవరి మీదో, మా మీద కాదు. అందుకని మమ్మల్ని వదిలేసే. బటర్ఫ్లై ఎఫెక్టా? యా ఎగ్జాక్ట్లీ. ఎంత బాగా క్యాచ్ చేసావో. చూసావా, నీ బ్రెయిన్ డెడ్ అని ఇంటెలిజెన్స్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఐ లైక్ ఇట్. యాక్సెప్టెడ్. అగైన్ యాక్సెప్టెడ్. రే ఆడపిల్లరా చూసుకుంటాడ్రా. నేను చెప్పు. ఎక్కడ పడ్డాయి కీసు? ఎక్కడ ఏంటి వెతుకుతున్నావు? అంటే వాళ్ళ కీస్ ఎక్కడో పడేశారు, దొరుకుతుందేమో అని వెతుకుతున్నా. అబ్బా! పడేసిన కీస్ దొరికితే పారిపోవచ్చు అన్నారు. నాకేం సంబంధం లేదు. ఇస్తే పారిపోతావా? ఓసారి ఇచ్చి చూడు. నీ ముందు నుంచి పారిపోవడానికి 4 seconds చాలు. మెట్ల దగ్గర పడి ఉంది, వెళ్ళి చూడు. ఇన్నోసెంట్ గర్ల్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను కానీ నీలాగా జాంబీలు ఇంత వల్గర్ బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. స్టూపిడ్ గర్ల్. పిచ్చి పిచ్చి వేషాలు. నీది అయిపోయిందా? ఇంతకు ముందే అయిపోయింది. మీది ఇప్పుడే అయ్యింది. అవునరా, నీకు అన్ని ముందే తెలుస్తాయి కదా, లోపలికి ఎందుకు వచ్చావు? నాకేం తెలియదు అన్న. పోతూ ఇక్కడ వస్తే వాచ్మెన్ లోపల దయ్యాలు ఉన్నాయంటే చూసిపోదామని వచ్చినన్నా. ఇక్కడ ఇరుక్కుపోయానన్నా. మరి ఈ డ్రెస్సు రెంటు అదిగో వచ్చింది. వీడికి అన్ని తెలుస్తాయి. అమ్మాయి మళ్ళీ వచ్చింది. గండి అది చెప్పేస్తావా? చెప్పేవే, కోట మొహం పగిలిపోద్ది. దాన్ని చూసావుగా. ఇదిగో నా మాట ఇంటి సేఫ్ కొట్టు, లేకపోతే చచ్చిపోతావు చూసుకో. అక్క అది ఒక్క ఫోటో ప్లీజ్. కలర్స్కి పోవాలి. మరి ఈ మంత్ మెయింటైన్.